ప్రతిపక్షం అడిగితే సమాధానం కూడా చెప్పరు. నాకు చెప్పొద్దండి, రైతులకు సమాధానం చెప్పండి, మేము అడిగితే చెప్పొద్దండి, నువ్వైనా చెప్పు. అది కూడా చెప్పకుండా ముంచేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఈ రెండు ఇష్యూస్ వల్ల, వీళ్ళు చేసిన నిర్వాహకం వల్ల రాష్ట్ర రైతాంగం తిరిగి కోలుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. దేశంలో ఎక్కువ ఆత్మహత్యలు జరిగే రాష్ట్రంలో మన రైతు 3వ స్థానం, కౌలు రైతు 2వ స్థానం. దేశంలో ఎక్కువ అప్పులుండే రైతాంగం నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ దెబ్బతో నెంబర్ 1 కాదు, ఎక్కడికో వెళ్ళిపోతాం. ఇంకా తిరిగి కోలుకోలేని పరిస్థితి, తిరిగి రీపే చేయలేని పరిస్థితి. అందులో చాలా మంది కౌలు రైతులంతా చాలా పేదవాళ్ళు ఉన్నారు.